ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కొత్తవలస నుంచి అనకాపల్లి వరకు కొత్తగా వేస్తున్న రైల్వే బైపాస్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతుందో లేదో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన అనకాపల్లి నుంచి మన కొత్తవలస వరకు ఒక కొత్త రైల్వే ట్రాక్ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ అలానే సబ్బవరంలో కొత్త రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేయబోతున్నారు. ఈ విషయాలన్నీ నేనది మీకు చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి కొత్తవలస నుంచి ఎగ్జాక్ట్గా మన అనకాపల్లి వరకు కొత్త రైల్వే ట్రాక్ మ్యాప్లో చూద్దాం, తర్వాత విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే కొత్తగా వేస్తున్న కొత్త రైల్వే అనమాట. ఎగ్జాక్ట్గా అనకాపల్లి నుంచి కొత్తవలస వరకు ఇది ఆల్రెడీ మనకైతే శాంక్షన్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా మనకైతే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అనకాపల్లి నుంచి అలా సబ్బవరం నుంచి అలా కొత్తవలస వరకు ఈ కొత్త రైల్వేలను అయితే వేయబోతున్నారు. ఇదైతే ఎగ్జాక్ట్ రూట్ అయితే కాదు. సో ఈ విధంగా రూట్ ఉండొచ్చని చెప్పేసి నేను ఒక లైన్ అయితే వేశాను. ఇది చేంజ్ అవ్వచ్చు లేదా ఇంకొక రూట్ కూడా రావచ్చు. అండ్ ఇంకా ఈ చేంజెస్ ఏమైనా ఉంటే అది నేను అప్కమింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతం అయితే మన అనకాపల్లి నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఆల్రెడీ ఒక ట్రాక్ అయితే ఉంది. అండ్ ట్రాక్స్ని కూడా అప్డేట్ చేస్తున్నారు, 3rd లైన్ అండ్ 4th లైన్. అది కూడా నేను మీకు నా ఛానల్లో చూపించాను. అండ్ అలానే మనం చూసుకోవచ్చు మన విశాఖపట్నం నుంచి టువర్డ్స్ మన పెందుత వైపు అండ్ అలాగే కొత్తవలస వైపు కూడా ట్రాక్స్ని డెవలప్ చేస్తున్నారు, కొత్త ట్రాక్స్ వేస్తున్నారు. అండ్ అలాగే సింహాచలం దగ్గరలోనైతే కొత్తగా ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రైల్వే బ్రిడ్జ్. సో అవన్నీ కూడా మన ఛానల్ వీడియోస్ ఉంటే మీరు చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో మీరు కొత్తగా వేస్తున్న రైల్వే ట్రాక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు, దీనివల్ల బెనిఫిట్స్ తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ రైల్వే లైన్ కొత్తగా ఎలా కనిపిస్తుందో. అండ్ ఇలాగని ఈ రైల్వే లైన్ ఉందంటే ఇటు సబ్బవరానికి మంచి కనెక్టివిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ రైల్వే లైన్ గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటూ వీడియోలో ముందుకైతే వెళ్దాం. చూసారు కదా, మీకైతే మ్యాప్ వీడియో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కొత్త రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది అనేది. ఇప్పుడు బ్యూటిఫుల్ విజువల్స్లో చూపించబోతున్నాను. విశాఖపట్నం రైల్వే ట్రాఫిక్కు మరో భారీ మార్పు రాబోతుంది. అనకాపల్లి నుంచి కొత్త రైల్వే బైపాస్, కొత్తవలస వైపు కొత్త రైల్వే కనెక్టివిటీ, మధ్యలో సబ్బవరం ప్రాంతానికి ప్రాధాన్యత అయితే ఇస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నం అనకాపల్లి కొత్తవలస రైల్వే మార్గంలో ట్రాఫిక్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తవలస నుంచి అనకాపల్లి రైల్వే బైపాస్ అనే ప్రతిపాదన ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే ఈ రైల్వే లైన్ పనులు ప్రస్తుతం ఎక్కడి దాకా వచ్చాయనేది మనం ఈ వీడియోలో డీటెయిల్స్ తెలుసుకుంటాం. అలానే ఇది ఇంకా డీపర్ స్టేజ్లో ఉందా లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుందా అనేది మనం తెలుసుకుంటాం. మీకు నేను ఆల్రెడీ మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను మనకి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది. అండ్ అలాగే అనకాపల్లి నుంచి టువర్డ్స్ మన సబ్బవరం నుంచి అటు కొత్తవలసకి ఎలా ఈ రైల్వే ట్రాక్ వెళ్తుందో కూడా చాలా క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనమైతే క్లియర్గా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం, మనం సాధారణంగా అనకాపల్లి సబ్బవరం కొత్త రైల్వే లైన్ అని మాట్లాడుతున్నప్పటికీ అధికారికంగా ప్రస్తుతం లభిస్తున్న కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం ప్రాజెక్టు పేరు కొత్తవలస అనకాపల్లి బైపాస్ రైల్వే లైన్. దీని పొడవు సుమారు 35 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 2025లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లోక్సభ సమాధానంలో ఈ 35 కిలోమీటర్ల కొత్తవలస అనకాపల్లి బైపాస్ కోసం డిపిఆర్ తయారీకి సర్వే శాంక్షన్ అయినట్లు స్పష్టంగా పేర్కొంది. అంటే ఇది ఇప్పటికే పూర్తిగా శాంక్షన్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పడం కంటే సర్వే, డిపిఆర్, అప్రూవల్, శాంక్షన్, ల్యాండ్ అక్విజిషన్, కన్స్ట్రక్షన్ అనే ప్రక్రియలో ముందుకు వెళ్లాల్సిన ప్రాజెక్ట్. ఇప్పుడు మనకు ముఖ్యమైనది రూట్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధికారిక సమాచారంలో 35 కిలోమీటర్ల కొత్తవలస అనకాపల్లి బైపాస్ అని మాత్రమే స్పష్టంగా ఉంది. అందువల్ల వీడియోలో ఎగ్జాక్ట్ విలేజ్ టు విలేజ్ అలైన్మెంట్ను అఫీషియల్గా ఫైనల్ అలైన్మెంట్గా చూపించకపోవడం మంచిది. కానీ రీజనల్ కనెక్టివిటీలో చూస్తే ఒకవైపు కొత్తవలస రైల్వే జంక్షన్, మరోవైపు అనకాపల్లి రైల్వే జంక్షన్, ఈ రెండు ప్రధాన రైల్వే కారిడార్స్ మధ్య బైపాస్ కనెక్టివిటీ తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్బవరం ప్రాంతం ఈ మొత్తం రీజనల్ రైల్వే నెట్వర్క్లో కీలకంగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ గురించి స్థానికంగా చాలా ఆసక్తి ఏర్పడింది. కానీ ఫైనల్ డిపిఆర్ విడుదలయ్యే వరకు ఈ విలేజ్ మీదుగా ఖచ్చితంగా ట్రాక్ వస్తుందని చెప్పడం సరైనదైతే కాదు. మనకి తెలిసిందే కదా, సబ్బవరం దగ్గర ఎగ్జాక్ట్గా సబ్బవరం శ్రీనాథ్ పోర్ట్ కనెక్టింగ్ హైవే పక్కన నుంచి ఈ ట్రాక్ వెళ్తుందని మ్యాప్లో చూపించాను. కానీ డిపిఆర్ పూర్తి ఏంటంటే ఇలానే వెళ్తుందని అయితే మాత్రం మనం చెప్పలేం. కానీ ఇది ఒక అంచనా మాత్రమే. మ్యాప్లో నేను చూపించిన మొత్తం అంతా కూడా ఒక అంచనా, ఈ విధంగా వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనైతే క్లియర్గా చూపించాను. వన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ ట్రాక్ గురించి డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఈ రైల్వే బైపాస్ అనేది అవసరం అనేది.
ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ప్రస్తుతం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్లో ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే కాదు, ఫ్రైట్ ట్రైన్స్, పోర్ట్ ట్రాఫిక్, ఇండస్ట్రియల్ ట్రాఫిక్, అలాగే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ కూడా భారీగా ఉన్నాయి. విశాఖపట్నం పోర్ట్, స్టీల్ ప్లాంట్, ఇండస్ట్రియల్ కారిడార్, గంగవరం పోర్ట్, ఇతర ఫ్రైట్ డెస్టినేషన్ కారణంగా రైల్వే నెట్వర్క్పై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే కొత్త రైల్వే కనెక్టివిటీ ద్వారా ఎగ్జిస్టింగ్ రైల్వే నెట్వర్క్లో కెపాసిటీ పెంచడం ఒక ముఖ్యమైన లక్ష్యం. ప్రస్తుతం రైళ్లు విశాఖపట్నం అర్బన్ రైల్వే ట్రాక్ నెట్వర్క్ వైపు వెళ్లే సమయంలో ఎగ్జిస్టింగ్ కారిడార్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బైపాస్ రైల్వే కారిడార్ వస్తే కొన్ని ట్రైన్స్ సిటీ సైడ్ కంజెషన్ ను అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో ట్రైన్ డిటెన్షన్ తగ్గే అవకాశం, ఫ్రైట్ మూవ్మెంట్ వేగవంతం అయ్యే అవకాశం, పోర్ట్ కనెక్టివిటీ మెరుగయ్యే అవకాశం, ఫ్యూచర్ ప్యాసింజర్ ట్రైన్స్ కు కెపాసిటీ పెరిగే అవకాశం, నార్త్ ఆంధ్ర రైల్వే లైన్ నెట్వర్క్ కు ఫ్లెక్సిబిలిటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటి? ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కన్స్ట్రక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి అని చెప్పడానికి ప్రస్తుతం అధికారిక ఆధారం లేదు. కేంద్ర ప్రభుత్వ 2020 సమాచారం ప్రకారం కొత్తవలస నుంచి అనకాపల్లి బైపాస్ 35 కిలోమీటర్లు అనే ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం సర్వే శాంక్షన్ అయింది. అంటే ఇప్పటికీ స్టాటస్ను సర్వే డిపిఆర్ స్టేజ్గా చెప్పడం సురక్షితమైన మరియు అధికారిక సమాచారాన్ని దగ్గరన వివరణ. ఇంకా ఫైనల్ డిపిఆర్, ఫైనల్ అలైన్మెంట్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్ శాంక్షన్, టెండర్, కన్స్ట్రక్షన్ వంటి తదుపరి దశలు ఉన్నాయి. ఇవన్నీ జరిగితేనే మనకి గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఇవన్నీ కంప్లీట్ అవడానికి కాస్త టైం అయితే పడుతుంది. ఫైనల్గా రైల్వే లైన్ రావాలంటే టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే సబ్బవరం ఎందుకు ముఖ్యం అవుతుంది? ఇప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్. సబ్బవరం ప్రస్తుతం విశాఖపట్నం అనకాపల్లి గ్రోత్ కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ రోడ్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, లాజిస్టిక్ కనెక్టివిటీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వంటి అనేక డెవలప్మెంట్ జరుగుతున్నాయి. రైల్వే బైపాస్ వంటి మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో ఈ ప్రాంతానికి వస్తే సబ్బవరం మరియు సరౌండింగ్ ఏరియాస్ కనెక్టివిటీ ప్రొఫైల్ మరింత మారే అవకాశం ఉంది. అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఫైనల్ రైల్వే అలైన్మెంట్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయ్యే వరకు స్పెసిఫిక్ విలేజెస్ లేదా ఎగ్జాక్ట్ ట్రాక్ లొకేషన్ ను కన్ఫర్మ్ రూట్ గా తీసుకోకండి. మీరు మ్యాప్లో చూస్తున్న రైల్వే లైన్ అలా ఉండొచ్చు, లేదా అలైన్మెంట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చేంజ్ అయిన తర్వాత అలైన్మెంట్ వచ్చిన తర్వాత కూడా అలైన్మెంట్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇది ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, విశాఖపట్నం రైల్వే నెట్వర్క్ కెపాసిటీ పెంచడానికి ఇప్పటికే అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యాయి. 2023 కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం విశాఖపట్నం గోపాలపట్నం 3rd and 4th లైన్స్ 15.31 కిలోమీటర్స్ మరియు దువ్వాడ సింహాచలం నార్త్ 3rd and 4th లైన్స్ దాదాపుగా 20.543 కిలోమీటర్స్ వంటి ప్రాజెక్ట్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. అలాగే పెందుర్తి నుంచి సింహాచలం నార్త్ రైల్వే ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కలిపి చూస్తే విశాఖపట్నం రైల్వే నెట్వర్క్ కెపాసిటీ అగ్మెంటేషన్ పై పెద్ద ఫోకస్ ఉందని అర్థమవుతుంది. మీకు నేను ఆల్రెడీ మన సింహాచలం నుంచి ఎగ్జాక్ట్గా పెందుర్తి వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న కొత్త రైల్వే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ కూడా మీకు చూపించాను. మన ఛానల్ వీడియో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ అలాగే ముఖ్యంగా మనం చెప్పాలంటే కొత్త రైల్వే జోన్ కూడా వచ్చింది. ఇంకో మేజర్ డెవలప్మెంట్ 1 జూన్ 2026 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఆపరేషనల్ అయింది. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్తో కొత్తగా జోన్ ఏర్పడింది. కొత్త విశాఖపట్నం డివిజన్ పరిధిలో మొత్తం 463 రూట్ కిలోమీటర్స్ ఉన్నట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల విశాఖపట్నం రీజియన్లో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ కు ఇప్పుడు మరింత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వచ్చింది. కొత్తవలస అనకాపల్లి బైపాస్ రైల్వే ప్రాజెక్ట్ ముందుకు వెళ్తే అనకాపల్లి సబ్బవరం రీజన్ కొత్తవలస సైడ్లో రైల్వే కనెక్టివిటీ కొత్త డైమెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఫ్రైట్ మూవ్మెంట్, పోర్ట్ మరియు ఇండస్ట్రియల్ కార్గో మూవ్మెంట్కు ఉపయోగపడవచ్చు. ప్యాసింజర్ కెపాసిటీ, ఎగ్జిస్టింగ్ రైల్వే కారిడార్స్ పై కెపాసిటీ ప్రెజర్ తగ్గించవచ్చు. అర్బన్ కనెక్టివిటీ, విశాఖపట్నం సిటీ రైల్వే నెట్వర్క్ పై డిపెండెన్స్ తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. రీజనల్ డెవలప్మెంట్, సబ్బవరం, కొత్తవలస, అనకాపల్లి బెల్ట్లో ఫ్యూచర్ డెవలప్మెంట్స్కు సపోర్ట్ ఇవ్వచ్చు. వన్స్ ఫైనల్ డిపిఆర్ అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకి రూట్ మ్యాప్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా నేను కంప్లీట్ రూట్ మ్యాప్ని మీకైతే మ్యాప్లో చూపిస్తాను. అండ్ అలాగే ఆ రూట్లో ఏమైనా వర్క్ జరుగుతుందో లేదో కూడా చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ మొత్తంగా చూస్తే కొత్తవలస అనకాపల్లి 35 కిలోమీటర్ల రైల్వే బైపాస్ అనేది నార్త్ ఆంధ్ర రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫ్యూచర్లో కీలకమైన ప్రాజెక్ట్గా మారే అవకాశం అయితే ఉంది. ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లోకి ఎప్పుడు వస్తుంది, ఫైనల్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, సబ్బవరం దగ్గర ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, కొత్త రైల్వే స్టేషన్ వస్తుందా, ఇలాంటి విషయాలకు సమాధానం డిపిఆర్ మరియు ఫైనల్ అలైన్మెంట్ అధికారికంగా వచ్చిన తర్వాతే స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి విశాఖపట్నం, అనకాపల్లి, సబ్బవరం, కొత్తవలస డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మన కిరణ్ తొమ్మిల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం.
సో ఫైనలీ మీకైతే మన కొత్త వలస నుంచి అనకాపల్లి వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న కొత్త రైల్వే ట్రాక్ని సబ్వర్న్ డెవలప్ చేస్తున్న రైల్వే స్టేషన్ని చాలా క్లియర్గా విఎంఆర్డిఏ మ్యాప్లో చూపించాను అండ్ అలాగే మన గూగుల్ మ్యాప్లో కూడా చూపించాను. మరి విజువల్స్ ఎలా ఉన్నాయి, వీడియోలో ఉంది, మీరే కామెంట్ తెలియజేయాలి. మీకు కనుక వీడియో నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలానే ఇప్పుడు దాకా కొంచెం సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.